సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారాలంటే వారణాసి వరల్డ్ వైడ్ గా వసూళ్ల వేటతో ఒక ఆట ఆడుకోవాలి. అందుకు కంటెంట్ పరంగా రాజమౌళి ఉన్నాడు. వరల్డ్ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యే హాలీవుడ్ హీరో లుక్ తో మహేష్ బాబు కూడా 3 పాత్రలు వేస్తున్నాడు. ఇక్కడ సమస్య ప్రమోషన్. అదే అవతార్ డైరెక్టర్ చేతిలో ఉంది. తన చేతుల మీదుగానే గ్లిమ్స్ ని లాంచ్ చేయబోయిన రాజమౌళికి అక్కడ నిరాశ ఎదురైంది. అవతార్ 3వ భాగం నెగటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి జేమ్స్ కెమెరూన్ సైలెంట్ అయిపోయాడు. అందుకే అలాంటి టైంలో తనతో వారణాసి గ్లిమ్స్ లాంచ్ కుదరలేదని ప్రచారం జరిగింది. కట్ చేస్తే జేమ్స్ కెమెరూన్ నుంచి రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ ఏదో వచ్చిందా? టీజర్ లాంచ్ కి రాజమౌళి కూడా ఆగస్టు 15నే ముహూర్తం చూసుకుంటున్నాడా? ఇదే జరిగితే వరల్డ్ వైడ్ గా వారణాసి వైబ్స్ మారిపోతాయా? టేక్ ఎ లుక్. వారణాసి మూవీకి వరల్డ్ వైడ్ గా వరం అంటే అది అవతార్ దర్శకుడే. ఎప్పుడో RRR ఆస్కార్ రేసులో ఉన్నప్పుడు జేమ్స్ కెమెరూన్ ని రాజమౌళి కలిశాడు. ఇక అవతార్ డైరెక్టరే కాదు, జురాసిక్ పార్క్ ఫేమ్ స్టీఫెన్ స్పిల్బర్గ్ కూడా RRR ని రాజమౌళిని మెచ్చుకున్నాడు. ఆ తర్వాతే వారణాసి మొదలైంది. ఆ సినిమా గ్లిమ్స్ అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నాడు రాజమౌళి అంటూ ప్రచారం మొదలైంది. దాదాపు ఇది నిజానికి దగ్గరగా ఉన్న ప్రచారమే. జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగానే వారణాసి గ్లిమ్స్ లాంచ్ చేయించాలని పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తే అప్పుడే అవతార్ 3 రిలీజ్ అయింది. అదెలాగూ హిట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన జేమ్స్ కెమెరూన్తో వారణాసి ప్రోమో లాంచ్ చేయించాలనుకున్నాడు రాజమౌళి. కానీ అవతార్ 3 మొదటి ఆటే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో జేమ్స్ కెమెరూన్ సైలెంట్ అయ్యాడు. అందుకే వారణాసి గ్లిమ్స్ తనతో లాంచ్ చేయించడం కుదరకే రాజమౌళి ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ఇమేజెస్ తో ఒక వీడియోను ఈవెంట్లో ప్లే చేశాడన్న కామెంట్స్ వచ్చాయి. ఏదేమైనా ఈసారి గ్లిమ్స్ కాదు, టీజర్నే, అది ఆగస్టు 15నే లాంచ్ చేయించే ప్రయత్నం చేయబోతున్నాడు రాజమౌళి. జేమ్స్ కెమెరూన్ ని ఎలా ప్రసన్నం చేసుకున్నాడో కానీ మొత్తానికి తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టులోగా ఈ సినిమా 95% షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్ కల్లా పెండింగ్ ప్యాచ్ వర్క్ ను కూడా పూర్తి చేయబోతోంది వారణాసి టీం. సో అసలు సిసలు ప్రమోషన్ అంటే ఇక ఆగస్ట్ నుంచే మొదలవుతుందని, అదిలా కూడా వారణాసి టీంకి ఇబ్బంది లేని సీజన్ అని తేలిపోతోంది. అందుకే ఆగస్టు 15న వారణాసి టీజర్ ను జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా దేశ రాజధాని న్యూఢిల్లీలో లాంచ్ చేయించాలనే ఒక చర్చ తన టీం మధ్య జరుగుతున్నట్టు తెలుస్తోంది. మోస్ట్లీ వారణాసి టీం ప్రజెంట్ స్కెడ్యూల్ తర్వాత ఏదైనా ఒక చిన్న క్లూ లాంటిది ఇవ్వొచ్చని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు ఫిక్స్ అయితే, కెమెరూన్ డేట్స్ కన్ఫర్మ్ చేస్తే జూన్లో ఈ ఈవెంట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ రావచ్చు. ఇక ప్యారిస్ లో జరిగే వారణాసి ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఈ విషయానికి సంబంధించిన హింట్ బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మొత్తానికి హాలీవుడ్ మూవీ అవతార్ డైరెక్టర్ చేతుల మీదుగా వారణాసి ప్రోమోని లాంచ్ చేస్తే దానికి వరల్డ్ వైడ్ గా పెరిగే రీచ్ వేరు. అదే ఇప్పటికి నిజమయ్యేలా కనిపిస్తోంది.